వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా అంతే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొన్నటి వరకు ఓటీపీ మోసాలు చూసాం, నిన్న పార్సిల్ స్కామ్ చూసాం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సరికొత్త స్కామ్ డిజిటల్ అరెస్ట్. అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్? మీ ఇంట్లో మీరుండగానే మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? అమాయకుల నుంచి లక్షల రూపాయలు ఎలా దోచేస్తున్నారు అనే పూర్తి కథనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. అవతలి వ్యక్తి హిందీ లేదా ఇంగ్లీష్లో మాట్లాడుతూ, మేము కొరియర్ కంపెనీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఆధార్ కార్డుతో మీ పేరు మీద విదేశాలకు వెళ్తున్న ఒక పార్సిల్ కస్టమ్ అధికారులకు పట్టుబడింది, అందులో డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని బెదిరిస్తారు. మరి మీరు ఏం చేయలేదని, ఆ పార్సిల్తో మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినరు. వెంటనే మీ కాల్ని సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా ముంబై సిబిఐ అధికారులకు బదిలీ చేస్తున్నామని చెప్పి స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్కి రమ్మంటారు. మీరు వీడియో కాల్ ఆన్ చేయగానే అవతలి వైపు అచ్చం పోలీస్ యూనిఫామ్లో ఉన్న కొందరు వ్యక్తులు కనిపిస్తారు. వెనుక పోలీస్ స్టేషన్ సెటప్ కూడా ఉంటుంది. మీ మీద ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు అయ్యాయని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యే వరకు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు, మీ గది తలుపులు వేసుకుని 24 గంటల పాటు వీడియో కాల్లోనే ఉండాలని కండిషన్ పెడతారు. దీనినే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని పిలుస్తారు. మీరు భయపడిపోయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తామని చెప్తారు. మీ అకౌంట్లో ఉన్న డబ్బంతా వెరిఫికేషన్ కోసం తాము రిజర్వ్ బ్యాంక్ సేఫ్ అకౌంట్కి పంపాలని, విచారణలో మీరు నిర్దోషి అని తేలగానే తిరిగి ఇచ్చేస్తామని నమ్మిస్తారు. భయంతో అమాయకులు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపి దారుణంగా మోసపోతున్నారు. నిజానికి ఏ పోలీస్ అధికారి లేదా ఏ సిబిఐ సంస్థ వీడియో కాల్ చేసి విచారణ చేయదు, ఎవరిని డిజిటల్ అరెస్ట్ కూడా చేయదు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి 1930 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలి, లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సో చూసారుగా, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తి మీ స్వేచ్ఛను, మీ డబ్బును కోల్పోకండి. బీ అలర్ట్, బీ సేఫ్. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.